నాకు చిన్నప్పుడు చికెన్ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, అలాగే పండు మిర్చి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పచ్చివే పెడతారు కదా! ముక్కలు ఉప్పు, కారం కలిపి ఊరబెట్టి చికెన్ పచ్చడి కూడా అలాగే పచ్చిదే ఉంటది అని అబ్బే! చిచ్చి అనుకునేదాన్ని. అంటే మాది పక్కా పల్లెటూరు. మా ఇంట్లో చికెన్ వండేదే 6 నెలలకొకసారి. మా ఇంట్లో కోళ్ళు, గొర్రెలు, మేకలు అన్నీ ఉంటాయి. కానీ తినేది చాలా తక్కువ. ఇంకా అలాంటి చికెన్ పచ్చడి ఎలా తెలుస్తది? ఎవరన్నా అనుకుంటా ఉంటే బే ఛీ అనుకునేదాన్ని నేను. కానీ చికెన్ పచ్చడి ఇలా ఉడకబెట్టి, ఏపి ఇలా చేస్తారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అంటే నువ్వు మరీ ఇంకా చిన్న పిల్లవమ్మ అనుకుంటారేమో మళ్ళీ. ఇప్పుడంటే ఇప్పుడే కాదులే. ఒక 15 సంవత్సరాల నుంచి నాకు చికెన్ పచ్చడి తయారు చేయటం, తినటం తెలిసింది. ఇప్పుడు తినేది ఆవకాయ, నీకు ఆ చికెన్ పచ్చడి గోలెందుకమ్మా అనుకుంటున్నారా? ఇలా వాతావరణం చల్లగా కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ పచ్చడేసుకొని తింటే కూడా చికెను, మటను తిన్నట్టే ఉంటుంది కదా! నాకైతే చాలా ఇష్టం. ఇందాకట నుంచి మటన్ అనగా నేను మటన్ తినలేను. తినేది చికెనే. ఈ మామిడికాయ ముక్కలంటే కూడా నాకు భలే ఇష్టం. ఫస్ట్ నేను నెయ్యేసుకొని అన్నంలో పచ్చడితో కొంచెం తిన్నాక నెయ్యేసుకుంటాను. టేస్ట్ చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్